చింటూ ఎప్పుడు కోపంగా ఉండేవాడు. ఒకరోజు అమ్మ చింటూకి ఒక పాఠం నేర్పుదాం అనుకుంది. ఒకరోజు అమ్మ ఒక సాదా థర్మాకోల్ షీట్ తెచ్చి, చింటూ, నీకు కోపం వచ్చిన ప్రతిసారీ దీనిమీద ఒక హోల్ చేయమని చెప్తుంది. అలా చింటూ ముందు రోజు 2 రంధ్రాలు, తర్వాత 4 రంధ్రాలు పెట్టాడు. రోజులు గడిచే కొద్దీ చింటూ థర్మాకోల్ షీట్ మొత్తం హోల్స్తో నింపేశాడు. అమ్మ చిరునవ్వుతో కొత్త థర్మాకోల్ షీట్ తీసుకుని దానిపై ప్రేమతో అందమైన కృష్ణుడి చిత్రాన్ని గీసింది. చింటూ రంధ్రాలు చేసిన థర్మాకోల్ షీట్ మీద కూడా అమ్మ అందమైన కృష్ణుడి పెయింటింగ్ వేసింది. చింటూ, ఏది బాగుంది? ఈ కొత్త షీట్ బావుంది మమ్మీ. అప్పుడు అమ్మ చింటూతో, నీ కోపం ఈ షీట్నే కాదు, నీ అందమైన భవిష్యత్తుని కూడా పాడు చేస్తుంది నాన్నా అని చెబుతుంది. చింటూ సారీ చెబుతాడు. అప్పుడు అమ్మ చింటూతో, పర్లేదు నాన్న, నువ్వు మారితే చాలు చింటూ అని చెబుతుంది. పిల్లలు, మీరు కూడా కోపం తగ్గించుకుంటారు కదా.